ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పాలనకు మన పాలనకు మధ్య ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ప్రజల మన వైపు ఉన్నారు. ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరిగితే 2.5 సంవత్సరానికే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఇంటికి పంపించే విధంగా ప్రజలు మ్యాండేట్ ఇచ్చే ఎన్నికలు కాబోతాయి. కానీ మనందరికీ తెలిసిన ఎక్స్పీరియన్సే, మనందరికీ తెలిసిన విషయాలే. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ ఎంపీపీలు ఎన్నికలు కానీ, మున్సిపాలిటీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి, ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేస్తాడో మనం అంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గెలుపు ఓటమి పక్కన పెట్టేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారు దౌర్జన్యాలు ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో, ఏం చేస్తాడో, ఏ మేరకు చేస్తాడో వేరే విషయం. కానీ ఆ కార్యకర్తకు దౌర్జన్యం చేసినా మా నాయకుడు మాకు తోడుగా ఉన్నాడు అన్న భరోసా ఆ కార్యకర్త కలగాల. నన్ను ఓడించడం కోసం, ఒక చిన్న కార్యకర్తలైన నన్ను ఓడించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇంత అధికార దుర్వినియోగం చేసినా కూడా మా నాయకుడు నాతోనే ఉన్నాడు అన్న భరోసా మీలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కార్యకర్తకు కలిగించాల్సిన ఎన్నిక ఈ ఎన్నిక అనేది గుర్తుపెట్టుకోండి. అలా భావన వచ్చినప్పుడే రేపొద్దున మీ ఎన్నికల్లో ఆ కార్యకర్త మీకోసం రెట్టించిన ఉత్సాహంతో మీకోసం పనిచేస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఈ విషయంలోనే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఎలక్షన్స్ కూడా పెట్టడానికి కూడా అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఒక రకంగా అది మనకు మంచిది, నిజంగా డైరెక్ట్ ఎలక్షన్ జరగడం అన్నది కూడా. ఎందుకంటే కనీసం ఒక బలమైన అభ్యర్థి ఆ డైరెక్ట్ ఎలక్షన్స్లో పోటీలో గట్టిగా నిలబడితే ఆ మున్సిపాలిటీకి చైర్మన్ గానో, లేకపోతే ఆ మండలానికి ఎంపీపీగానో, లేకపోతే జెడ్పీ చైర్మన్గా అయినా కానీ, లేకపోతే మేయర్గా అయినా కానీ, ఇంకొకటైనా ఎక్కడైనా కూడా ఒక బలమైన అభ్యర్థి అక్కడ పోటీలో నిలబడితే కనీసం మిగిలిన స్థానాలకు ఆ బలమైన వ్యక్తి సూపర్విజన్ ఉంటుంది, మానిటరింగ్ ఉంటుంది అన్నది మనకు కలిసి వచ్చిన అంశం. బలమైన అభ్యర్థులు అక్కడ పోటీలో ఖచ్చితంగా మనం కూడా నిలబెట్టాలి. మున్సిపాలిటీలకు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఆ మండలానికి కానీ బలమైన క్యాండిడేట్ను మనం తీసుకొని వచ్చి పెట్టాలి. ఆ బలమైన క్యాండిడేట్ మిగిలిన వాళ్ళందరికీ, ఆ మండలం పరిధిలో అయితే మిగిలిన ఎంపీటీసీలకు అయితేనేమి, లేదా మున్సిపాలిటీ పరిధిలో అయితే మిగిలిన కార్పొరేటర్లకు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఆ మనిషి బలాన్ని ఇవ్వాలి, ఆ మనిషి సూపర్విజన్ చేయాలి. ఆ మనిషి సూపర్విజను, ఆ మనిషి బలాన్ని రెండింటినీ కూడా కార్యకర్తలకు ఇవ్వగలిగితే ఒక బలమైన క్యాండిడేట్ గెలుచుకొని వస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా,
లాబీ అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.